వ్యవసాయం, ఆహారం, ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తూ రైతుకి ఆదాయ మార్గాలు తెలియజేస్తూ ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం తీసుకొస్తోంది మీ రైతు నేస్తం ఫౌండేషన్. ఇందులో భాగంగా 2023 డిసెంబర్ 31న గుంటూరు జిల్లా కొర్నెపాడులో రైతు కోసం తానా మరియు రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో చిరుధాన్యాలతో ఆరోగ్య ప్రయోజనాలు మరియు చిరుధాన్యాల సాగు, ఔషధ మొక్కల సాగు, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించింది. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా నిర్వహించిన సదస్సుకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. భారీ సంఖ్యలో హాజరైన ఔత్సాహికులు ప్రకృతి వ్యవసాయం, చిరుధాన్యాలతో ఆరోగ్యం, ఔషధ మొక్కల సాగుపై విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు. ఆద్యంతం ఉత్సాహంగా సాగిన కార్యక్రమానికి పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆహార ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి, ఛత్తీస్గఢ్ రాయపూర్లోని స్టేట్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు సీఈఓ జే.ఏ. చంద్రశేఖరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఖమ్మం జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, నాబార్డు డీడీఎం శరత్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీమతి మాధురి, ప్రకృతి ప్రేమికులు ఎన్ తిరుపతిరావు, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు స్వాగతోపన్యాసం చేశారు. ఖాదర్ వలి గారు దాదాపు 2016-15 సంవత్సరాల్లోనే ఆంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాల్లో కూడా వారు అప్పుడప్పుడు వచ్చి వారి ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు. కానీ 2018లో ఎప్పుడైతే రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా వారిని రెండు ప్రాంతాల్లో కూడా విస్తృతంగా తిప్పుతూ ప్రతి పట్టణంలో కూడా వారి యొక్క ప్రసంగాలు కొన్ని వేల మంది, లక్షల మందికి మనం ఈ చిరుధాన్యాల సాగు గురించి కానీ అలాగే చిరుధాన్యాల సంపూర్ణ ఆరోగ్యం అనుకుంటున్నామో దాని గురించి పూర్తిగా అందరు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. కరోనాలో చిరుధాన్యాలతోటి అలాగే కషాయాలతోటి ఏ విధంగా మనం కరోనాను తగ్గించుకున్నామో వారు ప్రత్యక్షంగా చేసి చూపించారు అందరు కూడా. ఎందుకంటే రోగనిరోధక శక్తి అనే పదాన్ని వారు ఎప్పుడో ప్రసంగాల్లో ఎప్పుడు చెప్తూ ఉండాలి. మనం బలహీనంగా ఉంటే కనుక ఏ వ్యాధి అయినా సరే అటాక్ అవుతుంది అనే విషయాన్ని వారు బలంగా కొన్ని కోట్ల మందికి తెలియజేశారు. వారికి నా పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఒక చిన్న మిక్సీతోటే 25-30 కిలోల వరకు కూడా ప్రాసెసింగ్ చేసుకోవడానికి మిక్సీని కూడా వారు చెప్పిన తర్వాతే చాలామంది చేస్తున్నారు. కొన్ని వేల కుటుంబాలు వారికి రుణపడి ఉంటాయి. వారికి ఈ సందర్భంగా కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక ముఖ్య అతిథి చంద్రశేఖర్ గారు. వారు ఈ మెడిసినల్ ప్లాంట్స్ మీద విస్తృతమైన ఆలోచనలు ఉన్నాయి. విస్తృతంగా రైతులకి సేవ చేయాలి. ఎందుకంటే మన ప్రకాశం జిల్లా వాసి అయినప్పటికీ వారు ఐఎఫ్ఎస్ కాబట్టి వారు వృత్తిరీత్యా రాయపూర్లో ఉంటూ అక్కడ రిటైర్ అయినప్పటికీ వాళ్ళు అక్కడ గవర్నమెంటు మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసి ఈ మెడిసినల్ ప్లాంట్ బోర్డుకి వారిని సిఓగా అపాయింట్మెంట్ జరిగింది. వారు ఈరోజు మీ అందరికి కూడా అసలు మెడిసినల్ ప్లాంట్స్ సాగు చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఎంత ఆదాయం ఉంటుందనేది వారు మీకు తెలియజేస్తారు. కాబట్టి వారి విషయాలు కూడా పూర్తిగా వినాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు కూడా ఈరోజు మెడిసినల్ ప్లాంట్ మీకు ఇచ్చే మొక్కల్ని వారే పంపించడం జరిగింది రాయపూర్ నుంచి. మీ అందరికీ తెలిసిందే తానా యాక్టివిటీస్ గురించి. గత 6-7 సంవత్సరాలుగా రైతుల కోసం వాళ్ళు కొన్ని కార్యక్రమాలు రూపొందుకొని చేస్తున్నారు. స్ప్రేయర్లు కానీ లేదంటే కావాల్సిన కిట్లు కానీ, ఎందుకంటే మనం ఏదైతే స్ప్రేలు చేస్తుంటామో కెమికల్స్ కానీ వాటికి కళ్ళజోడు కానీ, బూట్లు కానీ, చేతులు గౌజులు కానీ అవన్నీ చాలామందికి ఇస్తున్నారు కూడా. వాళ్ళు ముందుకు వచ్చి కొంత ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. వారికి ప్రత్యేకంగా తానా ప్రెసిడెంట్ నిరంజన్ గారికి అలాగే కోటా జానయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తానా ప్రెసిడెంట్ గారు వాడు అమెరికాలో ఉన్నారు కాబట్టి వారు సందేశాన్ని పంపించారు, వీడియో సందేశాన్ని వినవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చిరుధాన్యాలు, మెడిసిన్ ప్లాంట్స్ అలాగే ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతులందరికీ ఈ కార్యక్రమంలో ఖాదర్ వలి గారు తన ఎక్స్పీరియన్స్ అంతటిని కూడా కలిపి చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యత, వాటి యొక్క సాగుదల మీద గురించి ఆయన చెప్పేటువంటి ప్రసంగం కావచ్చు, అలాగే చంద్రశేఖర్ గారు మెడిసిన్ ప్లాంట్స్ గురించి వాటి సాగుదల విధానం గురించి కావచ్చు, ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం గురించి కూడా
కూలంకషమైనటువంటి చర్చ జరగబోతా ఉంది. అలాగే ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా తానా తరపున రైతుల కోసం ఎంతో చేయాలని చెప్పేసి మేము రైతు కోసం కిట్స్ ఇలాంటివన్నీ కూడా ఇంతకుముందు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంతటితో ఆగకుండా ఈ కార్యక్రమాన్ని ఈ రాబోయే సంవత్సరం 2024లో ఈ కార్యక్రమం మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు, అలాగే డాక్టర్ జానయ్య కోట గారు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క వ్యవసాయంలో ఉన్నటువంటి మెలకువలు తెలుసుకోవడం కావచ్చు, ఈ స్టాల్స్, పరికరాలు, వీటినన్నింటిని కూడా మీరందరూ వీక్షించి రైతుల కోసం ఎక్కువ కార్యక్రమాలను డిజైన్ చేయాలని చెప్పేసి మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే మేమందరం కూడా రైతు బిడ్డలమే. జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్ని ఆకర్షితులైనటువంటి వారమే. అలాగే రైతులే దేశానికి వెన్నెముక అని చెప్పినటువంటి నమ్మినటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వారం కాబట్టి రైతుల కోసం మా వంతు సాయంగా మేము చేయాలని చెప్పి తానా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై జవాన్ జై కిసాన్. అనంతరం టేబుల్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సంవత్సరం మేము టేబుల్ క్యాలెండర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిరుధాన్యాల మీద దాన్ని ఆవిష్కరించవలసిందిగా వేదిక మీద ఉన్న పెద్దలను కోరుతున్నాను. చిరుధాన్యాల సాగు మరియు వాటిని ప్రచారం చేస్తున్న వారిని సన్మానించారు. చిరుధాన్యాలు సాగు చేస్తూ ఈ సేద్యంలో ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోన్న కొర్నెపాడు రైతు నాగేశ్వరరావు చిరుధాన్యాల సాగులో ప్రత్యేక గుర్తింపు సాధించి ప్రజల ఆరోగ్య రక్షణలో తన వంతు పాత్ర పోషిస్తోన్న కొర్రపాడు రైతు లాసర్లని ఘనంగా సన్మానించారు. చిరుధాన్యాలతో అనేక రకాల వంటకాలు చేస్తూ రైతు నేస్తం కార్యక్రమాల ద్వారా రైతులు, ఆహార, ప్రకృతి ప్రేమికులకి రుచికరమైన మిల్లెట్ భోజనాలను అందిస్తోన్న రైతు నేస్తం పాకశాల నిపుణుడు పండు చిరుధాన్యాలతో వివిధ రకాల చిరుతిళ్ల తయారీలో నైపుణ్యం సాధించి మహిళల ఉపాధికి తోడ్పాటు అందిస్తోన్న చిన్మయి సన్మానం అందుకున్నారు. అంటుముక్కలతో ప్రయోగాలు చేస్తూ తీరొక్క కొత్త రకాలను సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గుంటూరు జిల్లా బుడంపాడు అంటుముక్కల రైతు పుల్లేశ్వరరావుని సన్మానించారు. ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీమతి మాధురి, ప్రకృతి ప్రేమికులు తిరుపతిరావు, నాబార్డు డిడిఎం శరత్ తమ అమూల్యమైన సందేశాలను ఇచ్చారు. వ్యవసాయం సహజ సిద్ధంగా ఉంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, సహజ పంటలు పండించే రైతులకు ఆదాయం కూడా ఎక్కువగా వస్తుందని చెప్పారు. జస్ట్ మీ అవగాహన కోసము నబార్డ్ అంటే ఏంటి, మా యొక్క పనితీరు ఏంటి, మేమేం పని చేస్తామో మీకు చెప్తాం. నబార్డ్ అనేది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండి. అది 1982వ సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్లో ఏఆర్డి అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఉండేది. ఆ డిపార్ట్మెంట్ని సెపరేట్ చేసి నబార్డ్ అనే ఒక సంస్థని ఆర్బీఐ నుంచి ఫామ్ చేశారు. మా యొక్క ఫంక్షన్స్ ఏంటంటే, మీకు గ్రామీణ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు తెలిసే కదా. సో గ్రామీణ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు పనితీరు ఎలా ఉంటుంది, వాళ్ళు ఇన్స్పెక్షన్స్ చేసి వాళ్ళ యొక్క ఫినాన్షియల్ హెల్త్ ఎలా ఉందో ప్రతి సంవత్సరం చూసుకుంటూ ఉంటాం. అది కాకుండా మీరు చూసే ఈ రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో కాదు, ఓన్లీ రూరల్ ఏరియాస్లో మన నాడు నేడు స్కూల్స్ కానీ, లేకపోతే మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్, లిఫ్ట్ ఇరిగేషన్స్, ప్రతిదీ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ద్వారా జరుగుతుందో అవంతా నబార్డ్ నిధుల ద్వారానే అండి. అది కాకుండా వేరియస్ నెంబర్ ఆఫ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ లైక్ ట్రైబల్ పీపుల్ కోసం ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, వాటర్ షెడ్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఆ వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్, అట్లా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇది కాకుండా పంట రుణాలు ఇస్తారు కదా, ఆ పంట రుణాలకి ఏ పంటకి ఎంత రుణం ఇవ్వాలో ఆ యూనిట్ కాస్ట్ ఫిక్స్ చేసేది నబార్డు. మెయిన్గా మనకి ఎన్ఎల్ఎం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్, దాంట్లో మనకు వచ్చేసి గొర్రెలు, మేకలు అంటే షీప్ అండ్ గోట్, వీటికి వచ్చేసి మనకి క్యాపిటల్ కాస్ట్లో ఎంతైతే ఖర్చు అవుతుందో, క్యాపిటల్ కాస్ట్ అంటే మనకి గొర్రెలు, మేకలు పెంచడానికి షెడ్ కావాల్సి వస్తుంది, షెడ్కి అయ్యే ఖర్చు, తర్వాత గొర్రెలు, మేకలకి కొనే ఖర్చు, వాటి ఇన్సూరెన్స్కి అయ్యే ఖర్చు, తర్వాత వాటికి ఫీడ్ పెడతాం కదా, ఫీడ్కి యూస్ చేసే మెషిన్స్ అంటే చాఫ్ కట్టర్స్ ఉంటాయి కదా. సో అలాంటి మెషినరీస్ ఏమన్నా ఉన్నా కానీ వాటిలో ఎంతైతే ఖర్చు అయిందో దాంట్లో 50% వరకు సబ్సిడీ ఉంటుందండి. షెడ్కి, గొర్రెలు, మేకలకి, తర్వాత ఇన్సూరెన్స్కి, చాఫ్ కట్టర్ ఆర్ అదర్ మెషినరీస్కి ఎంతైతే ఖర్చు అవుతుందో వాటికి మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది.
ల్యాండ్కి వర్తించదు, తర్వాత శాలరీస్ లేబరర్స్కి పేమెంట్స్కి వర్తించదు. ఎలక్ట్రిసిటీ అంటే రికరింగ్ కాస్ట్ అంటారు, అంటే రోజువారీ ఏ ఖర్చులు ఎంతైతే ఉంటుందో వాటికి మాత్రం సబ్సిడీ వర్తించదు. ఇది వచ్చేసి 5 రకాల మోడల్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి 100+5 అంటే 100 ఆడ 5 మగ, మేకలు కానీ గొర్రెలు కానీ. దీనికి మొత్తం పెట్టే అంటే ఎస్టాబ్లిష్మెంట్ అయ్యే ఖర్చు వచ్చేసి 20 నుంచి 25 లక్షలు అవుతుంది. దాంట్లో మనకి 10 లక్షల వరకు సబ్సిడీ ఉంది. ఈ 100+5 మోడల్ పెట్టడానికి షెడ్కి అన్నిటికీ కంప్లీట్ మనకి ఏమేమి పరికరాలు కావాలో అన్నిటికీ అయ్యే ఖర్చు 20 నుంచి 25 లక్షలు అయితే దాంట్లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుందండి. రెండో మోడల్ వచ్చేసి 200+10 అంటే 200 ఆడ 10 మగ. సో దీనికి అయ్యే ఖర్చు వచ్చేసి 40 నుంచి 45 లక్షలు అయితే మనకి 20 లక్షల వరకు సబ్సిడీ వస్తుంది. మూడోది కూడా అంతే, అట్లే 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అని చెప్పేసి 5 రకాల మోడల్స్ ఉన్నాయండి దీంట్లో. 100+5, 200+10, 300+15, 400+20, 500+25. ఈ విధంగా 5 మోడల్స్ ఉన్నాయి గొర్రెలు మేకల కోసం మాత్రమే. దీంట్లో 10 లక్షల నుంచి 50 లక్షలకు సబ్సిడీ ఉందండి. దీనికి వచ్చేసి మనం బ్యాంక్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి ఒక ఆన్లైన్ పోర్టల్ ఉంది, NLM.ఉద్యమిమిత్ర అని, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ .ఉద్యమిమిత్ర అని ఒక పోర్టల్ ఉంది. మామూలుగా ఏంటి మనం డాక్యుమెంట్స్ తీసుకునేసి చాలా అప్రూవల్స్ అంతా తీసుకొని వెళ్ళి తిరిగే అసలు ఏం అవసరం లేదు. దీంట్లో ఆన్లైన్లో జస్ట్ మన ఫోన్ నంబరు దాంట్లో ఎంటర్ చేస్తే చాలు, మీకు మోడల్ DPRలు అంతా కూడా దాంట్లో ఉంది. సో ఇలాంటి సబ్సిడీస్ వచ్చేసి మెయిన్గా మీలో ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలన్నా కానీ మనకు భయం వేస్తుంది, అయ్యో ఇంత పెట్టుబడి పెడతాను ఏమవుతుంది అనేసి. దానికోసమే గవర్నమెంట్ వచ్చేసి ఈ సబ్సిడీలు అంతా పెట్టింది, ఏమైనా అయినా కానీ కొంచెం కుషన్ లాగా పెట్టడానికి. సో ఇలాంటి సబ్సిడీస్ అంతా మీరు ఉపయోగించుకొని మీ ఊర్లోకి వెళ్ళి వాళ్ళకు కూడా తెలియజేయండి, ఇలాంటివి ఉన్నాయి మనం కూడా తీసుకుంటాము అనేసి. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి, బ్యాంకర్స్కి కూడా ఒక అవగాహన కార్యక్రమం చేసాం ఇలాంటి సబ్సిడీస్ అంతా ఉందా అనేసి. సో అందరికీ కొంచెం నాలెడ్జ్ వచ్చేసింది ఇప్పుడు. సో మీరు ఒక్కటే కాకుండా మీ ఊర్లో మీకు తెలిసిన వాళ్ళకి కానీ అందరికీ ఇలాంటివి ఉన్నాయి, మీరు కూడా వాడుకోండి అని చెప్పి తెలియజేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన, అది కాదరవల్లి సార్ గారి ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన వెంకటేశ్వరరావు గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను విన్నాను ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పేసి చిన్నప్పుడు విన్నాను. నేను ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నాను, ఇన్నేళ్ల తర్వాత, నేను పుట్టిన తర్వాత అట్లీస్ట్ ఫార్మర్స్ ముందుకు వచ్చారు. అండ్ నేను ఒకటే చెప్తానండి, డాక్టర్స్ ఏమన్నా రోగం వస్తే వాళ్ళు క్యూర్ చేస్తారేమో కానీ రోగం రాకుండా చూసేది మాత్రం ఫార్మర్సే అండి. అది ఎంతమంది ఒప్పుకుంటారు? ఇప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా వెన్నుముకలే భారతదేశానికి. అది ఎందుకు పెట్టారో నాకు తెలియదు, ఇప్పుడు మాత్రం ఇది నిదర్శనం అండి. 100% మీరందరూ మందులు లేకుండా, ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ లేకుండా పండిస్తే అసలు రోగాలే 70% మనకి దరి చేరవు. కాదరవల్లి సార్ చెప్పినట్టు ఆర్గానిక్ ఫార్మింగ్ ఆయన నుంచే నేను విన్నాను చాలా. బ్యాంక్ మేనేజర్ని కలిసి ఒక లోన్ అడగాలి అంటే నిజంగానే భయం. నేను చాలామందిని చూసాను. అండ్ లాంగ్ ఫామ్లో నేను చూసాను ఈ మధ్యకాలంలో చాలామంది ఫార్మర్స్ లాంగ్ ఫామ్కి వెళ్ళి నేర్చుకుంటున్నారు ఎట్లా సేంద్రీయ వ్యవసాయం చేయాలి అనేది. బ్యాంక్ మీకు సర్వీస్ ఇవ్వటానికే అండి, బ్యాంక్ కానీ వాటెవర్ నాబార్డ్ సబ్సిడీస్ కానీ ఇవన్నీ మీకోసం పెట్టినాయి. మీరు యూజ్ చేయలేదనుకోండి, సో ఎవరు యూజ్ చేసుకోవట్లేదు అని చెప్పి ఆ సబ్సిడీని కానీ ఆ ప్రోడక్ట్ని కానీ నిర్వీర్యం అయిపోతున్నాయి. చాలా స్కీమ్స్ అండ్ ఫార్మర్స్కి సబ్సిడీస్ ఉన్నాయి, మీకు అసలు సబ్సిడీస్ ఉన్న విషయం కూడా లేదు. అండ్ మెయిన్ థింగ్, మేనేజర్స్ రిజెక్ట్ చేశారు అని భయం లేకుండా ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్ పెట్టారు, అది తెలుసుకోండి. ఆ పోర్టల్లో కనుక మీరు డేటా మొత్తం ఇస్తే రిజెక్షన్కి రీజన్స్ రాయాలి. బ్రాంచ్ మేనేజర్ ఒక లోన్ రిజెక్ట్ చేయాలి అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మానిటరింగ్ జరుగుతూ ఉండేది. సో రిజెక్ట్ చేయడానికి చాలా వ్యాలిడ్ రీజన్స్ రాయాలి, ఖచ్చితంగా అది శాంక్షన్ చేయాల్సిందే. అర్థమైందా? మీకు ఆన్లైన్ పోర్టల్ ఎందుకు పెట్టారు అంటే మీ అందరిలో కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి మీ అంతటి మీరు చేయాలి అని. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి కాదు, మీరు ఆన్లైన్ పోర్టల్లో కొడితే మేనేజరే ఫోన్ చేస్తారు మీకు. అర్థమైందా? మీ తర్వాతే అండి ఎవరైనా, అదొక్కటి గుర్తుంచుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 2 తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి రైతు మిత్రులకు, సోదరులకు అందరికీ కూడా నా నమస్కారం. ఆహారం, ఆరోగ్యం, ఔషధం 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా 3 కార్యక్రమాలు ఉన్నాయి. యాక్చువల్గా గతంలో చూసినప్పుడైతే మనం అంతగా ఆరోగ్యం మీద మనకు అవగాహన ఉండేది కాదు. ఏదో ఇంట్లో పెట్టింది తినేయటం, సంపాదన కోసం బయటికి వెళ్ళటం. రోజులు గడిచే కొద్దీ ఈ రసాయనాలతో కూడినటువంటి కూరగాయలు, ఆహార పదార్థాలు అవన్నీ మనం తినటాన
అనారోగ్యానికి గురి కావడం మొదలైంది. రోగుల సంఖ్య పెరిగింది, దానికి తగ్గట్టు ఆసుపత్రులు పెరిగిపోతున్నాయి. అందుకని ఈ రసాయనాలతో కూడినటువంటి ఈ కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటి పదార్థాలను మనం త్యజించి మనం అవకాశం ఉన్నంత వరకు కూడా ఇంట్లో కనీసం ఆకుకూరలో కొద్ది చిన్న చిన్న దొండపాదులు ఒకటి మనం ఇంట్లో పెట్టుకొని 50% అన్నా మారితే మనం నెక్స్ట్ తరానికన్నా కూడా మంచి మార్గాన్ని చూపిన వాళ్ళం అవుతాం. బయట తినే ఆహారాన్ని కొద్దిగా మానుకోండి. మనం సొంతంగా చేసుకొని పండించిందో లేకపోతే ఇంట్లో వండుకుంటేనే కొంతమేరకు మనం ఆరోగ్యాన్ని మార్చుకోగలుగుతాం. కరోనా వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా 90% మంది జాగ్రత్త పడ్డారు. మీరు మంచి ఆహారాన్ని తీసుకొని మంచి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాం. గుంటూరు జిల్లా ప్రకృతి వ్యవసాయ రైతు శివనాగ మల్లేశ్వరరావు, కృష్ణా జిల్లా రైతు షబిరి, పశ్చిమ గోదావరి జిల్లా రైతు తడికెలపూడి ప్రసాద్ ప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యతను తెలియజేశారు. సభకి నమస్కారం. సరే, నా పేరు గూడూరు వెంకట శివరాం ప్రసాద్. నా వృత్తి వ్యవసాయం. నేను గత 22 ఏళ్ళకు కూడా సస్టైనబుల్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనండి, న్యాచురల్ ఫార్మింగ్ అనండి, వితౌట్ కెమికల్. దీంట్లో 2 రకాలు. ఒకటి ఇప్పుడు పద్ధతిలో వ్యవసాయం చేయటం, ఇప్పుడు మన పూర్వీకుల వ్యవసాయం చేయటం. నేను ఎంచుకున్నది ఏంటంటే మా తాతలు ఏం చేశారు అనే దాన్ని మళ్ళీ స్టడీ చేసుకుని దాన్నే మళ్ళీ చేయటమే సస్టైనబుల్ ఫార్మింగ్గా ఓ పేరు పెట్టుకుని ముందుకెళ్తున్నాం. ఇవాళ రావడానికి కారణం ఔషధం మొక్కలు అంతా మెడిసినల్ ప్లాంట్స్తోనే ఉంది మిగతా పంటల కంటే కూడా. కాబట్టి ఇది లాంగ్ రన్లో వ్యవసాయం. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, 28 years నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను. వెస్ట్ గోదావరిలో కానీ మా ఆయిల్ పామ్లో కానీ కౌ బేస్డ్ అగ్రికల్చర్ అంటే గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రమోట్ చేస్తున్నాము. దాదాపు 10,000 ఎకరాలలో మా పామాయిల్లో గో ఆధారిత వ్యవసాయం వితౌట్ కెమికల్ పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే నెక్స్ట్ స్టెప్, పామాయిల్లో 4 లక్షల ఎకరాలు ఉంటే ఏ పంట కూడా అంతర్ పంట లేదు. ఇప్పుడు చంద్రశేఖర దగ్గర నేర్చుకుని పామాయిల్లో అంతర్ పంటల కింద ఔషధ మొక్కలను కూడా పెంచి ఎడిషనల్ ఇన్కమ్ని జనరేట్ చేయాలని చెప్పి మీకు రావడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. చాలా సంతోషం. ఇంతమంది రైతుల్ని ఒక వేదిక మీదుగా తీసుకొచ్చినటువంటి మా రైతు నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెంకటేశ్వర గారికి ముందుగా ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి మనం వాస్తవాలను పరిశీలిస్తే అన్నీ 1-2 తప్ప అన్నీ మనకు తెలిసిన మొక్కలే. మన పెద్దలకి, తాతలకి, తండ్రులకి, మనకి కూడా సగం అయితే మన వంటిల్లే మెడికల్ షాప్, అది ఔషధాలయం. వంటింట్లో ఉండేటటువంటి పసుపు దగ్గర నుంచి, వస దగ్గర నుంచి, అల్లం దగ్గర నుంచి అన్నీ కూడా ఔషధాలే. రెండోవి మన పెరట్లో, దొడ్లో మనం పెంచకుండా పెరిగే ఉంటాయి. తిప్పతీగ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా రకాలైనటువంటి ఔషధాలు మనకు తెలుసు. ఇందాక ఏదో బెండా కూడా చెప్తున్నారు, అవి కూడా ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఉపయోగపడేటటువంటి ఔషధ మొక్కలు. ఇంకా కొన్ని మనకు తెలియనటువంటి మొక్కల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో రైతులు ప్రధానంగా ఔషధ మొక్కల్ని మరి నాటి సాగు చేసి కొంచెం లాభసాటిగా కూడా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. లాభసాటిగా వ్యవసాయం ఉండటం కోసం ఔషధ మొక్కల్ని మనం ప్రత్యామ్నాయ పంటలుగా వరికి బదులు వేసుకోవచ్చు. అందులో అంతర్ పంటలు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ వైపు రైతులు ప్రయాణం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అందుకనే ఆరోగ్యకరమైనటువంటి పంటల్ని, అది సేంద్రియ వ్యవసాయం ద్వారా, ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రధానంగా మిల్లెట్స్ని పండించేదానికి రైతులు ముందుకు రావాలని చెప్పి, దానికి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ సభ మన రైతులకి, రైతు ప్రేమికులకి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దాన్ని ఆచరణలో పెట్టడం కోసం మీరంతా ప్రయత్నం చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి అభినందనలు. సెలవు తీసుకుంటాను. చిరుధాన్యాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఆకుల కషాయాలతో చేకూరే మేలు ఏంటో ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఖాదర్ వలి వివరించారు. అందరికీ నమస్కారం. ఎక్కడంటే అక్కడ పెంచుకునే ఆహారం, ఎవరైనా పెంచుకునే ఆహారం. వరి బియ్యము, గోధుమలు మానవ జాతి పొట్టకు ఆహారం కానే కాదు అని వైజ్ఞానికంగా విడమరిచి చెప్పేదానికి నేను 30 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను.
ఈ వరి బియ్యము గోధుమలు చక్కెర తినటం వల్లనే అన్ని రోగాలకు పీఠిక వేస్తుంది మానవ జాతి. ఈ విషయం గురించి మాట్లాడకుండా రోగం వచ్చింది, మీరు ఈ ట్యాబ్లెట్లు వాడండి, ఎన్ని సంవత్సరాలు కాదు జీవితాంతం వాడండి అంటే ప్రకృతి పరంగా పెరిగే మొక్కల నుంచి వచ్చిన ఆహార సత్వాన్ని మనం కలుషితం చేశామని రైతులు కూడాను మరిచిపోయి, ఇప్పుడు రైతులు కూడాను డయాబెటీస్ వచ్చింది, కిడ్నీలు లేచిపోతున్నాయి, బీపీ వచ్చింది, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం కానీ బీపీ బాగా కావట్లేదు. గడిచిన 40-50 సంవత్సరాల్లో ఈ ఆధునిక వైజ్ఞానం విజ్ఞులు అందించే ఏ ఒక్క మందు, ఏ ఒక్క తంత్రజ్ఞానం ఇప్పుడు పని చేయట్లేదని మెల్లిమెల్లిగా ప్రజల అవగాహనలోకి వస్తుంది. ఇంకా టెక్నాలజీలు పని చేయవు, ఎందుకంటే టెక్నాలజీలు వాణిజ్యానికి సంబంధించినవి. ఆహారం, ఆరోగ్యం, ఆహార సుభద్రత, సస్టైనబుల్ అంటే సుస్థిరత, అంటే ఎప్పటికీ, ఇప్పుడు కాదు, మొన్న కాదు, రేపు కాదు, వచ్చే ప్రతి సంవత్సరానికి, వచ్చే తరతరానికి ఆహార భద్రత, ఆహార సుస్థిరత, ఫుడ్ సావెరెనిటీ, ఆహార సార్వభౌమత్వం, ఇలాంటి పదాలన్నీ రైతుల నుంచి, రైతుల మేధస్సు నుంచి తీసేసుకున్న ఘనత గడిచిన 50 సంవత్సరాల ఈ అగ్రికల్చరల్ సైంటిస్ట్ది, ఈ యూనివర్సిటీస్ది అని చెప్పే దాంట్లో నాకు ఏ సందేహము లేదు. కానీ ఈ ఆహార సార్వభౌమత్వాన్ని మన నుంచి దూరం చేసిన ఈ కంపెనీలని ఓడించి మళ్ళా మన సార్వభౌమత్వాన్ని, ఆహార సుభద్రతని, సుస్థిరతని వెనక్కి తీసుకోవాలంటే ఈ కలుషితమైన ఆహారాన్ని, కలుషితమైన నీళ్ళని, కలుషితమైన భూమిని, మట్టిని మళ్ళా సారవంతం చేసుకోవాలంటే, ఈ కలుషితాలు లేకుండా తయారు చేసుకోవాలంటే నీళ్ళని కోరకుండా పెంచుకునే ఏకైక ధాన్యాల సముదాయమే మిల్లెట్స్. C4 గ్రాసెస్ అంటారు. అంటే దేవుడు ప్రసరిస్తున్న ఆ ఎండను, వానను, గాలిని తట్టుకునేట్లు పై పొరల్లో ఉన్న మట్టిని అట్టి పెట్టుకునే శక్తి సామర్థ్యం ఉన్న ఏకైక మొక్క జాతి ఈ మిల్లెట్ జాతి C4 గ్రాసెస్. అంటే మీరు నేలను సంరక్షించాలన్నా, నీటిని పొదుపుగా వాడుకొని ఆహారం మొత్తం ప్రపంచంలో ఉన్న 7 బిలియన్ కాదు 70 బిలియన్ పీపుల్కి ఆహారాన్ని ఒదగించాలన్నా అది నిజమైన సుభద్రత. అంటే నీటిని సంరక్షించాలన్నా 1 కేజీ పెంచేదానికి 5 ధాన్యాల్లో 200 లీటర్ల కంటే ఎక్కువ అవసరం లేదు. అదే మీరు ప్రస్తుతం ఆహార సుభద్రత అని ఏమి అనుకుంటున్నారు? గోధుమలు, వరి బియ్యం పండించేదానికి 8,000 లీటర్ల నీళ్ళను కట్టాలి. దానికోసం ఆ చెరుకు సమేతంతో మొత్తం ప్రపంచంలో ఉన్న నదులన్నీ ఎండిపోయాయి. జీవనదులు ఎండిపోయి సంవత్సరానికి 2 నెలలు 3 నెలలు పారుతున్న పరిస్థితిని మనం ఈ ఆహారం అనే పేరుతో పెంచుతున్న వరి, గోధుమలు, చెరుకును ఎప్పుడైతే ఎక్కువగా వ్యవసాయం అనే పేరుతో చేస్తున్నామో మొత్తం నీటి, మట్టి, గాలి, ఆహారం, నదులే కాదు సముద్ర జలాల్ని కూడాను విషపూరితం చేసి, ఎంతవరకు చేశామంటే దక్షిణ ధ్రువంలో ఉన్న పెంగ్విన్ రక్తంలో మీరు మీ పొలాల్లో వాడుతున్న ఈ భయానకమైన పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ కనిపిస్తున్నాయి. అక్కడ పెంగ్విన్స్కి రక్తంలో రక్తపు క్యాన్సర్ను తెప్పించిన ఘనత మీ అందరిది.
మీకు క్యాన్సర్ వస్తే పర్వాలేదు, మీరు పెంచుకొని మీరు తింటున్నారు. ఆ మూగజీవులు దక్షిణ ధ్రువంలో నివసిస్తున్నాయి, ఎగరలేవు. ఆ పక్షుల రక్తాల్లోకి మీరు ఈ విష పదార్థాలని పంపిస్తున్నారంటే ఎంత క్రూరత్వంతో నిండిపోయింది మానవ జాతి. మీ పిల్లాడికి రోగం వచ్చింది అంటే అన్ని ఆసుపత్రులు తిరుగుతున్నారు. అక్కడ పెంగ్విన్ పిల్లలకి రోగం వస్తే ఏ ఆసుపత్రికి తిరుగుతుంది ఆ పక్షి? ఆలోచిస్తున్నారా మీరు? ఇదంతా ఈ ఆధునిక విజ్ఞానం అనే పేరుతో మన ఆహార సుభద్రతని, రైతుల విత్తనాల హక్కుల్ని పూర్తిగా తీసేసుకున్న ఘనత ఈ గవర్నమెంట్లది, ఈ రాజకీయ నాయకుల పాలసీలది, ఈ తజ్ఞులది. మరలా ఇప్పుడు ఈ అద్భుతమైన ధాన్యాలకి ఏ హంగామా అవసరం లేదు, ఏ హంగామా అవసరం లేదు, వానలు కూడా అవసరం లేదు. కొన్ని జాతుల C4 మిల్లెట్స్ వాతావరణంలో 30% హ్యూమిడిటీ, తేవాంశము 30% అంటే డ్రై వెదరు, వర్షపాతం 10 సెంటీమీటర్లు వచ్చే ప్రదేశంలో కూడాను తమ ఆకుల వెనక భాగంలో ఉన్న సూక్ష్మజీవుల సహాయంతో ఆ నీటిని పీల్చుకొని ధాన్యాన్ని తయారు చేసే అద్భుతమైన జన్యు సంపదను పొందుపరిచిన గడ్డిపూచలివి. ఆ గడ్డిపూచల్లో ఇంతసేపు డాక్టర్ చంద్రశేఖర్ గారు అనేక రకాలైన ఔషధి మొక్కల గురించి మాట్లాడిన అన్ని ఔషధాలు, అది క్యాన్సర్ కావచ్చు, బీపీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, అనేక వేల రకాలైన మొక్కల్లో దేవుడు ఔషధాల్ని నింపాడు. అన్ని రకాల ఔషధీ తత్వాల్ని ఈ 5 ధాన్యాల పీచు పదార్థంలో దేవుడు నింపాడంటే మీకు ఆశ్చర్యమవుతుంది. ఈ విషయాన్ని మొత్తం ప్రజానీకం నుంచి దూరం చేస్తున్న ఘనత ఈ ఆధునిక విజ్ఞానులది అని చెప్పేదానికి నాకే సందేహం లేదు. రెస్వెరట్రాల్ ఎక్కడుంది? ఆ ద్రాక్ష విత్తనాల్లో ఉంది అన్నాడు. ఆ రెస్వెరట్రాల్ మనం వాడుతున్న ఈ వేరుశెనగల గులాబీ రంగు చిప్పలో ఉందే, ఉఫ్ అని పారవేసి మనం ఇది తింటున్నాం. ఆ గులాబీ రంగు పీచులో 8 రెట్లు ఎక్కువ రెస్వెరట్రాలు ఆ ద్రాక్ష పండు విత్తనాల్లో ఉన్న దానికంటే గ్రామ్ టు గ్రామ్. కానీ ఆ వేరుశెనగ విత్తనాలు C3 ప్లాంట్, అది పెంచుతున్న భూమిలో ఉన్న అనేక రకాలైన విషాల్ని తనలో నింపుకునేదానికి వీలవుతుంది. అంటే మీరు వేరుశెనగని పెంచుకొని ఆ గులాబీ రంగు చిప్పను, ఆ పొట్టును మీరు తినటం మొదలు పెడితే దానితో పాటు ఈ విషాలు కూడా వెళ్తాయి మీ లోపలికి. ఆ విషాల్ని తీయాలంటే భూమి నుంచి మీరు ఆ భూమిలో ఈ అద్భుతమైన అండుకొర్రల్ని ఒకసారి పెంచండి. అండుకొర్రలు పెంచుతారా ఉన్నప్పుడు నీళ్ల గురించి పట్టించుకోదు కాబట్టి మీరు అందులో ఎరువులు వేసినా మందులు వేసినా నాకు దానితో అవసరం లేదు, నేను తీసుకోను అని ధాన్యాన్ని కల్మషం లేకుండా, ఏ విషం లేకుండా పెంచి ఇచ్చే అద్భుతమైన గడ్డి పూచలివి. అర్థమవుతుందా? సహజంగా, ప్రకృతి పరంగా, సహజ సిద్ధంగా, నిజంగా సేంద్రియం అంటే ఇది. మట్టిని ఒడిసి పడుతుంది, నీళ్లను వాడదు, రోగాన్ని తెచ్చేదానికి ఏ ఆస్కారము లేదు. వచ్చిన రోగాలన్నిటికీ సర్వౌషధాల్ని నింపుకున్న ఆ పీచు పదార్థాన్ని లిగ్నాన్స్ అంటారు. అద్భుతమైన పక్వమైన పీచు పదార్థాల్ని తమ గర్భంలో ఉంచుకున్న ఈ అద్భుతమైన ధాన్యాల విత్తనాలు అనారోగ్యమనే
భయంకరమైన స్థితి నుంచి దూరం కావాలంటే మీరే కాదు, మీ చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కూడాను శుద్ధం చేసేదానికి వీలైన వ్యవస్థ ఈ సిరిధాన్యాల అద్భుతమైన పెంపకంలో ఉంది. ఎప్పుడైతే సిరిధాన్యాలు నాకు దిగుబడి రావట్లేదు అనుకోవద్దండి. మొదటిసారిగా మీ భూమిలో అన్ని పౌష్టికాంశాలని నాశనం చేసిన ఈ వరి, బియ్యము, గోధుమలు, చెరుకు పండించిన భూమిలో ఈ విత్తనాల్ని వేయండి. కంకి కట్టినప్పుడు వస్తాయి పక్షులు, వేల రకాలైన పక్షులు వస్తాయి. పోతూ పోతూ మీరు పండించిన ఆ ధాన్యాల్ని కొద్దిగా తింటాయి. అయ్యో నాకు దిగుబడి తక్కువ అవుతుంది, ఈ పక్షుల్ని చంపేస్తాను, ఏదేదో టెక్నాలజీలు వాడకండి. ఆ వచ్చిన పక్షులే మీరు పండించిన ఆ కంకుల నుంచి ఒక 5%, 10% తిని వెళుతూ వెళుతూ మీ భూమిలో 3 రోజుల్లోనే పిక్కలు వేసి వెళ్తాయి. ఆ పిక్కల్లో అద్భుతమైన సూక్ష్మజీవులు మీ భూమిలో ఉన్న విష పదార్థాల్ని ఛేదించి ఛిద్రం చేసే అద్భుత వ్యవస్థను దేవుడు సృష్టించాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే నిజమైన సేంద్రియ వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితుల్ని కలిగించేదానికి కావలసిన అన్ని వనరుల్ని మీరు ఈ సిరిధాన్యాల పెంపకంతో తయారు చేసుకోవచ్చు. అంటే వరి, బియ్యము, గోధుమలు, చెరకు పండించి నాశనం చేసిన భూమిని మరుజీవం పోయాలంటే మీరు చేయాల్సింది ఇంతే. ఈ అద్భుతమైన సిరిధాన్యాల్ని మీరు వాడేదానికి మొదలుపెట్టండి. మీకు రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు 1 కేజీ కొర్రలు ఇస్తామన్నారు. మీరు ఆయన ఇచ్చిన 1 కేజీ కొర్రల్ని మీ చుట్టుముట్టు ఉన్న 50 మంది రైతులతో పంచుకోండి. 50 గ్రాములు చాలు, మీకు 50 గ్రాములు చాలు. అది మా ఉద్దేశం. 50 గ్రాములు తీసుకొని 3 అడుగులు 3 అడుగులు అంతే మీకు కావాల్సింది. ఏ పాడైన భూమిలో అయినా 3 అడుగులు 3 అడుగులు. అక్కడ చూశాను ఈ దినము, ఆయన ఈ కలుపు మొక్కలు తీసేదానికని చిన్న చేయి లాంటి ఒక పరికరాన్ని తయారు చేశాడు. అది తీసుకొని మీరు ఆ 3 అడుగులు 3 అడుగులు ఒక 10 సార్లు ఇటువైపు అటువైపు గీరండి. అంతే. పైన నీళ్లు వేయండి. జస్ట్ నీళ్లు, ఒక కుండ నీళ్లు. ఈ 50 గ్రాములు మీకు ఇచ్చిన పంచుకున్నారు మీరు. 1 కేజీ అవసరం లేదు, 50 గ్రాములు చాలు. 50 గ్రాముల్ని ఒక 36 గంటల నుంచి 48 గంటలు ఈ విత్తనాల్ని నీళ్ళల్లో నానబెట్టండి. చిన్న గ్లాసులో, చిన్న కప్పులో 48 గంటలు నానబెట్టిన తర్వాత చిన్న ఖద్దరు బట్టలో ఈ 50 గ్రాములను కట్టిపెట్టండి. మళ్ళీ ఒక 48 గంటల నుంచి 72 గంటలు. ఆ 3 రోజుల్లో రోజు ఒకసారి తడి చేయండి. ఆ బట్ట మీద నీళ్లు చిలకరించండి. చిన్నగా మొలకలు కనిపిస్తాయి. అప్పుడు ఆ 50 గ్రాములు మొలకలు వచ్చిన విత్తనాలను ఈ 3 అడుగులు 3 అడుగుల మీద చల్లండి. పైన కొద్దిగా మట్టి కప్పండి. 1/2 ఇంచ్ చాలు, అంత ఎక్కువగా కప్పాల్సిన పని లేదు. రోజు ఒక్క పూట ఒక కుండ నీళ్లు వేయండి. కుండ అంటే ఒక 5 లీటర్ల నీళ్లు. ఒక్క పూట 5 లీటర్స్ అంతే చాలు. అలా 20 రోజులు వేస్తే గడ్డి మలుస్తుంది, దట్టంగా ఉంటుంది. 50 అడుగులు భూమి రెడీ చేసుకోండి. ఈ మొక్కల్ని అక్కడ వేయండి. అండుకొర్రలైతే 60 రోజులకి మీకు కంకి కడుతుంది, 70 రోజులకి కటావు. 50 అడుగుల్లో మీకు 50 కేజీలు దొరుకుతుంది. ఒక 2 నెలలు అట్టి పెట్టండి, ఇంకా 50 మందికి కేజీ ఇవ్వండి. ఇలాగే నీళ్ళల్లో నానబెట్టండి 48 గంటలు, 72 గంటలు బట్టలో అట్టికట్టండి. 1 కేజీలో మీరు 1/4 ఏకర్లో పెంచవచ్చు. దీనిని 10 తడుల పంట అంటారు. అంటే 3 నెలలకి మీరు 3 రోజులకు ఒకసారి తడి ఇస్తే చాలు అని. అంటే ఇంత సులభంగా, ఇంత సేంద్రియంగా పెంచాల్సిన అద్భుతమైన గడ్డి పూచలు. ప్రకృతి సహజమైన వ్యవసాయం అంటే నిర్వచనమే
సిరిధాన్యాలను పండించటం. దాని తర్వాతే మిగిలినటువన్నీ. మీరు వంకాయలు పెంచండి, బెండకాయలు పెంచండి, దొరకాయలు పెంచండి, సొరకాయలు పెంచండి, మునక్కాయలు పెంచండి. దాని చుట్టూ నీళ్లు కట్టితే అందులో ఉన్న విషాల్ని ఈ చెట్లు పీక్కుంటాయి. ఆ విషాన్ని తీయాలంటే మీరు అనుకుంటున్నట్టు గోమాతకు ఆవు పేడ తెచ్చి వేస్తామంటున్నారు. మీ ఆవు తినే గడ్డిలో, వరి గడ్డిలో కానీ ఆ మొక్కజొన్నలు కానీ విషాలుంటే ఆ విషం కూడా మీ పేడ మూలకంగా వస్తుంది. సో మీరు గోమూత్రం తెచ్చి గోవు వేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఆ గోవులు తినే ఆహారంలో ఉన్న కల్మషాలు ఎక్కడికి పోవు. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? అంటే సారు ఒక రకంగా చాలా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చారు చంద్రశేఖరరావు గారు. మీరు ఈ ఔషధి మొక్కలు పెంచుతారు, కానీ దాంట్లో కల్మషాలు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. చెక్ చేసి తక్కువ ఉంటే డబ్బులు ఇస్తారు, ఎక్కువ ఉంటే డబ్బులు ఇవ్వరు. అంటే ఆ భూమి ఆరోగ్యంగా ఉందా లేదా అని, అంటే మీరు వేసే ఎరువు ఆరోగ్యంగా ఉందా లేదా అని చూడాలి. అంటే మీరు ఏది పైనుంచి వేస్తున్నారో దాని మీద మీకు నియంత్రణ లేదు. ఆ నియంత్రణ తనంతకు తానే భూమిలోకి ఆ శక్తి సామర్థ్యం కలిగించాలంటే మీరు చేయాల్సిన మొదటి పని నేపథ్యంలో ఏమది? సిరిధాన్యాల పెంపకం. అర్థమవుతుందా నేను చెప్పేది? సో సిరిధాన్యాలు పెంచకుండా మీరు ప్రకృతి వ్యవసాయదారులు అయ్యేదానికి వీల్లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి భూమి, తునక భూములన్నీ, తుండు భూములన్నీ విషతుల్యమయ్యాయి. ఈ విషతుల్యమైన మన శరీరాల్ని, మన భూముల్ని, మన నీటి సంపదని కల్మషరహితం చేసుకోవాలంటే, విషం నుంచి రక్షించుకోవాలంటే ఇప్పటికీ మానవ జాతికి మిగిలి ఉన్న ఏకైక రహదారి సిరిధాన్యాల సిరిదారి. ఔషధ మొక్కల విశిష్టతలు, సాగు ఆవశ్యకత, వాటితో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలను ఛత్తీస్గఢ్ రాయ్పూర్లోని స్టేట్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు సీఈఓ జే.ఏ. చంద్రశేఖరరావు వివరించారు. చాలామంది ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఏ పేపర్లో చూసినా, ఏ పత్రికల్లో చూసినా, సభల్లో కానీ మెడిసినల్ ప్లాంట్స్, హెర్బ్స్ ఇవన్నీ కూడా కోవిడ్ తర్వాత ఎక్కువగా అవగాహన పెరిగింది, నమ్మకం పెరిగింది. సో దీని గురించి అసలు ఎందుకని మనం మెడిసినల్ ప్లాంట్స్ పెంచాలి? అన్నిటికంటే ముందు మనకి వరి పండించాలంటే కావాల్సిన నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళల్లో కనీసం చాలా తక్కువ వంతు నీరుతోటి మెడిసినల్ ప్లాంట్ సాగు చేసుకోవచ్చు. అలాగే మనం ఇచ్చేటువంటి ఇన్పుట్స్ కాస్ట్, ఫెర్టిలైజర్స్ అవనివ్వండి, ఇంకో రకంగా కానివ్వండి, ఇవన్నీ కూడా దానికి అంత అవసరం లేదనమాట. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఏదైతే పంటలు పండిస్తున్నారో పరంపరాగతంగా ఇన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారో దానికంటే ఈ మెడిసినల్ ప్లాంట్స్లో ఎక్కువ మనీ అయితే ఉంది. నేను ఛత్తీస్గఢ్లో ₹1,00,000 ఎట్లా సంపాదించాలి, లఖ్పతి యోజన అని చెప్పని మన మోడీ గారి అంటుంటారు. రైతు ఇన్కమ్ డబలింగ్ ఎట్లా చేయాలంటుంటారు. 22 మందిని ఫస్ట్ ఇయర్లోనే కడుపు పేదవాళ్ళని, ట్రైబల్ పీపుల్ని లక్షాధికారులను చేసామండి. వాళ్ళ నేమ్స్ కూడాను సాక్షిలో వచ్చినాయి కొన్ని పేర్లు. సో ఇలాగా ఈ స్కీమ్ గురించి అనమాట. తర్వాత మీరు చూసినట్లయితే రైస్ తీసుకున్నట్లయితే గత 20 సంవత్సరాల నుంచి రేట్లు ఎట్లా పెరిగినాయి, ఈ మందు మొక్కలు రేట్లు ఎట్లా పెరిగినాయి, ఒక 10 సంవత్సరాలలో ఈ రేట్లు ఎట్లా మార్పు వచ్చినా చూస్తే డెఫినెట్గా ఇప్పుడు మంచి మొక్కలకి, మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్కి డెఫినెట్గా ఎక్కువ రేట్ పెరిగింది అనమాట. ఉదాహరణకి నన్నారే తీసుకుంటే ఒక 15 సంవత్సరాల కిందట కిలో ₹50 ఉంది. ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ వరకు 500 దాకా వెళ్ళింది, ఇప్పుడు ₹350 వచ్చిందనమాట. అలా వేసుకున్నా కూడాను ఎకరానికి దాదాపు 5 నుంచి 7 లక్షల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అవి కూడా చెప్తాను అనమాట. లాభమే కాకుండా బేస్తవారపేట, ఖమ్మం ఏరియా మొత్తం కూడా చాలా బాగా చేస్తున్నారు. అప్పుడు పొలాలు ఎందుకు పనికిరాని పొలాలు అన్నమాట, ప్రకాశం జిల్లాలో అవి. బట్ ఎందుకు పనికిరావంటే వాటర్ లేక సమస్యలతోటి రైతులు ఉండేవాళ్ళు, వాళ్ళు అక్కడ పంటలు కనుక్కున్నారు. అట్లాగే అనంతపురంలో అశ్వగంధ ప్లాంటేషన్ తీసుకున్నారు, అక్కడ కూడా చాలా సమస్యలు ఫేస్ చేసి ఇప్పుడు అది అశ్వగంధ ఒక పెద్ద బెల్ట్ అయింది. ఇండియాలో ఫస్ట్ బెల్ట్ అశ్వగంధది నీమచ్ దగ్గర ఉంటుందండి, మధ్యప్రదేశ్ బోర్డర్ దీంట్లో. అలాగే ఇప్పుడు మనకి సెకండ్ ఇంపార్టెంట్ బెల్ట్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఏరియా తగ్గింది కొన్ని కారణాల వల్ల. తర్వాత ఇంకోటి ఏంటంటే రేట్లే కాకుండా మెడిసినల్ ప్లాంట్స్కి
ప్రతి వాతావరణంలో కూడా మీకు పెరుగుతుందండి. వాతావరణం అంటే తక్కువ వర్షం ఉన్నా పెరుగుతాయి, కొన్ని దానికి తగ్గ మొక్కలు తీసుకుంటాం. ఎక్కువ వర్షం ఉన్నా పెరుగుతాయి. అలాగే ఎండ ఎక్కువ టెంపరేచర్లో ఉన్నవి, తక్కువ టెంపరేచర్లో ఉన్నవి, అట్లాగే ఎక్కువ రెయిన్ని బేర్ చేసే కెపాసిటీ, అట్లాగే సాయిల్స్ ఉంటాయి. ఎర్ర నేలలో కొన్ని మొక్కలు పెరుగుతాయి, నల్ల నేలలో కొన్ని మొక్కలు పెరుగుతాయి. అట్లాగే పచ్చ నేలలు, మిక్స్డ్ సాయిల్స్, శాండీ సాయిల్స్, రకరకాల సాయిల్స్కి మీకు ఏ సాయిల్ అయినా సరే దానికి ఏదో ఒకటి మందు మొక్కలు అయితే ఉన్నాయండి. ఇవి దాదాపుగా చాలా ఉంటాయి. ఎందుకని ఇవి ఇంకా ఇంపార్టెంట్ అంటే కోవిడ్ తర్వాత మనకి అవేర్నెస్ పెరిగింది, నమ్మకం పెరిగింది, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ అని చెప్పి నేను నమ్ముతున్నాము. అది చాలా వరకు నిజం కూడానండి. ఎక్కడో కొన్ని మొక్కలు వదిలిపెడితే ఏ 1000లో 1 అరపోతే మిగిలిన వాటికి మనకు అసలు సమస్య లేవన్నమాట, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. మన కోవిడ్ పీరియడ్లో దాదాపుగా 100కి 90 ఇళ్లలో హెర్బ్ని, మెడిసినల్ ప్లాంట్స్ని ఏదో రకంగా, అది మిరియాలు అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, మందు అవనివ్వండి, గిలో అవనివ్వండి, తిప్పతీగ అవనివ్వండి, వాడారని చెప్పని ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండికేట్ చేస్తుంది. అందుకని దీని ఇంపార్టెన్స్ బాగా పెరిగిందని అర్థమవుతుంది. అట్లాగే వరి పొలాలు, ఇవాళ వరి పొలాలు సాగు చేయడం కొంచెం కష్టంగా ఉందండి. సో కొన్ని రకాలైనటువంటి మన ఫుడ్కి ఎంతైతే కావాలో ఉంచుకొని మిగిలిన దాన్ని కన్వర్ట్ చేసుకోవడం కూడా లాభదాయకమే. అట్లాగే మనకిప్పుడు ఒకసారి ఖరీఫ్లో మనం పంట వేస్తామండి వర్షాకాలంలో, ఆ పంట అయిపోద్ది, మళ్ళీ రబీలో వేయాలంటే మళ్ళీ మనం పంట వేసుకోవాలి, విత్తనాలు నాటాలి, సేద్యం చేయాలి. అలా కాకుండా చాలా రకమైనటువంటి మొక్కలు ఒకసారి మనం వేస్తే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల దాకా మళ్ళీ ప్లాంటింగ్ చేయక్కర్లేదు. ఉదాహరణ లెమన్ గ్రాసు, అలాగే సిటోనెల్లా గ్రాసు, అట్లాగే పామరోజా గ్రాసు, అట్లాగే CN5 అని చెప్పని అతి తక్కువ వాటర్తో పండే అదొక గ్రాసు. అట్లాగే నీటి ఎద్దడి ఉన్న చోట అబ్దుల్ కలాం వెరైటీ లెమన్ గ్రాస్ అని కొత్తగా ఒకటి జమ్మూ వాళ్ళు రిలీజ్ చేశారండి. దానికి తక్కువ వాటర్ అని సరిపోద్ది. ఈవెన్ మనం వర్షాధారంగా వేసుకొని 2 కటింగ్లే తీసుకున్నా కూడాను రైతుకి ఇబ్బంది ఉండదండి మనుగడకి. అలాంటి క్రాప్లు అనమాట. అట్లాగే బ్రాహ్మి అనే క్రాప్ వేసుకుంటే మన జలబ్రాహ్మి అంటాము, దాదాపు ఒకసారి వేస్తే 3 సంవత్సరాల దాకా పంట ఉంటుందండి. అట్లాగే మండూక్పర్ని అంటాము, సరస్వతి అంటాము, ఇంగ్లీష్లో దాన్ని గోటుకూల అని చెప్పి అంటాము. ఇవన్నీ కూడాను ఒకసారి వేస్తే మీరు 3, 4 ఏళ్ళు, 5 ఏళ్ళ వరకు పంటలు అట్లాగే ఉంటాయన్నమాట. మనకి చిన్న చిన్న రైతులు ఉన్నారు, చాలా చిన్న ఏరియాలోనే కావాలి. అలాగే మార్జినల్ ఫార్మర్స్, సన్నకారు రైతులు, మధ్యతరగతి రైతులకి ఈ పంటలు డెఫినెట్గా ఇబ్బంది లేకుండా పొలాలు చేసుకోవడానికి, ఇల్లు నడుపుకోవడానికి, తిండికి కొరత లేకుండా కాపాడుతుంది. సో ఇందుకని చెప్పని మెడిసినల్ ప్లాంట్స్కి ఉన్న విలువ అనమాట. ఇది కాకుండా ఇదివరకు వచ్చే కెమికల్ కాస్మెటిక్స్, సౌందర్య సాధనాలు అనమాట, హెయిర్ ఆయిల్ కానివ్వండి, షాంపూ కానివ్వండి, పౌడర్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ చాలా వాడుతున్నారండి ఇప్పుడు. దీనివల్ల కూడాను ఈ హెర్బ్స్కి డిమాండ్ పెరిగింది. ఉదాహరణకి మీకు అందరికీ తెలిసిందే బావంచాలు అంటే ఎనీ స్కిన్ డిసీజెస్కి అది ఫస్ట్ మెడిసిన్ అండి, అది లీడ్ మెడిసిన్. సో అలాంటి ఆ విత్తనాలలో నుంచి కాస్మెటిక్స్కి కావాల్సినటువంటి ముడి పదార్థం తయారవుతుందన్నమాట. వేయటం చాలా ఈజీ, పిచ్చి నేలలు కూడా పెరుగుద్ది, కలుపు మొక్కలాగా పెరుగుద్ది. తర్వాత వర్షాకాలంలో వర్షం మొదలవగానే మనం వేసుకున్నట్లయితే వర్షం అయిపోయేటప్పటికి దాన్ని హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు, అంత ఈజీగా కూడా దాన్ని చేయొచ్చు. డిమాండ్ ఎప్పుడూ ఉంటుందండి. అది మధ్యాహ్నం చిరుధాన్యాల భోజనాన్ని ఆస్వాదించారు. కొర్రలతో పాయసం, అరికలతో బిర్యానీ, సామలతో సాంబార్ రైస్, ఊదలతో పెరుగన్నం తిని సంతోషాన్ని వ్యక్తం చేశారు. చాలా మందికి తెలియని వంటకాలను రుచి చూశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. సదస్సులో భాగంగా యంత్ర పరికరాల ప్రదర్శన, దేశీయ విత్తనాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. సదస్సుకి హాజరైన ఒక్కో రైతుకి కేజీ కొర్ర విత్తనాలు ఉచితంగా అందించారు. ఔషధ మొక్కలు ఉచితంగా పంపిణీ చేశారు. ఆరోగ్య సమాజ నిర్మాణం, రైతుకి ఆదాయమే లక్ష్యంగా నిర్వహించిన కార్యక్రమం ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నామని రైతులు, ఆరోగ్య, ప్రకృతి ప్రేమికులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు.
మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.